హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? జస్ట్ ఇప్పుడే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ నుంచి చూసి వస్తున్నాను నేను. మూవీ అయితే నా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలంటే చాలా బాగుంది. ఎందుకంటే దీనిలో నేను ట్రైలర్ ఇవన్నీ చూశాక పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు. కొంచెం లీస్ట్ ఎక్స్పెక్టేషన్స్తోనే నేను థియేటర్కి వెళ్ళాను. బట్ సర్ప్రైజింగ్ ఏంటంటే నాకు చాలా బాగా నచ్చింది మూవీ. మెయిన్గా చెప్పాలంటే సెకండ్ హాఫ్ ఈజ్ ద కీ పాయింట్ సినిమా మొత్తానికి. అదే హైలైట్ ఉంది. మెయిన్ హైలైట్ ఆఫ్ ది ఫిలిం ఏంటంటే మన అన్న పీకే. సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఎక్సలెంట్గా యాక్ట్ చేశారు. మెయిన్గా చెప్పాలంటే ఎమోషనల్ సీన్స్ చాలా డిఫరెంట్గా ఉంది. ఇప్పటిదాకా చూసిన ఎమోషనల్కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. సో ఫ్యాన్స్కే కాకుండా జనరల్ ఆడియన్స్కి కూడా ఖచ్చితంగా నచ్చుతుంది మూవీ అనేది. ఆయన పెర్ఫార్మెన్స్ కూడా మెయిన్గా చెప్పాలంటే. అండ్ ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి డ్యాన్స్ మూమెంట్స్ ఇందులో ఎప్పటిదాకా చూడని మూమెంట్స్ ఇందులో ఉన్నాయి. సో డెఫినెట్గా ఒక ఐ ఫీస్టింగ్ అని చెప్పుకోవచ్చు. ఆయన పెర్ఫార్మెన్స్తో పాటు ఆయన డ్యాన్స్ మూమెంట్స్ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి మూవీలో. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారి కాస్ట్యూమ్స్ బాగున్నాయి. చాలా ఇయర్స్ తర్వాత కొంచెం డిఫరెంట్ కాస్ట్యూమ్స్ని అయితే చూడడం జరిగింది ఈ మూవీలో. బాగున్నాయి, బాగా యాప్ట్ అయ్యాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే మెయిన్ సెకండ్ అట్రాక్షన్ శ్రీలీల. ఆమెని ఇప్పటిదాకా మనం చాలా సినిమాల్లో చూస్తాం, సేమ్ రొటీన్ క్యారెక్టర్. బట్ ఇందులో కొంచెం డిఫరెంట్గా ఉంది. ఆమె అల్లరితో పాటు యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ కూడా బాగుంది, ఎమోషనల్గా కానీ. అండ్ ఈవెన్ వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు అండ్ శ్రీలీల మధ్యన కెమిస్ట్రీ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. బాగా డైరెక్షన్ చేశారు హరిశంకర్ గారు చెప్పుకోవచ్చు. అండ్ రాశిఖన్నా గారు ఉన్నారు కానీ పెద్దగా ఏమీ స్కోప్ లేదు ఆమె క్యారెక్టర్. అండ్ నెక్స్ట్ మెయిన్గా చెప్పాలంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బై తమన్. ఆయన చాలా ఎక్సలెంట్గా ఇచ్చారు. అందులో ఉస్సాద్ థీమ్ ఒకటి ఉంటుంది, రిపీటెడ్గా వాడారు. బట్ చాలా ఎక్సలెంట్గా ఉంది, గూస్ బంప్స్ వస్తాయి. అండ్ సాంగ్స్ ఆల్రెడీ మీరు వినే ఉంటారు. దేఖలేంగే చాలా బాగుంది. అండ్ ఒక సర్ప్రైజింగ్గా కూడా ఒక సాంగ్ ఉంది, అది మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది, తొలి ప్రేమ సాంగ్. సో అది ప్లేస్మెంట్ బాగుంది, దాని కొరియోగ్రఫీ బాగుంది, ఎక్సలెంట్గా ఉంది దాన్ని అది కూడా. అండ్ మిగతా సాంగ్స్ పెద్దగా ఏం లేదు, ఎక్కడో ఆల్రెడీ మనం విన్న ట్యూన్సే అనిపిస్తూ ఉంటాయి అవన్నీ. అదర్ దెన్ దట్ స్టోరీ అయితే ఇది తేరి రీమేక్ కాదు, బట్ దానిలోనే ఒక అవుట్లైన్ అయితే తీసుకున్నారు. అది తీసుకుని మిగతా కొన్ని పాయింట్స్ అయితే ఇందులో యాడ్ చేయడం జరిగింది. క్లెవర్ మూవ్ అని చెప్పాలి. అండ్ విలన్ పెర్ఫార్మెన్స్ పార్థిబన్ గారిది బాగానే ఉంది. అండ్ రిమైనింగ్ చిన్న చిన్న విలన్స్ వాళ్ళ పెర్ఫార్మెన్స్లు కూడా ఓకే ఓకే. కలర్ గ్రేడింగ్ బాగానే ఉంది. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి, సెట్ బాగుంది మైత్రి మూవీ మేకర్స్ది. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలంటే నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ లార్జ్ పాప్కార్న్. సో మరిన్ని మూవీ రివ్యూస్ కావాలి అనుకుంటే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఫాలో అవ్వండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, సీ యూ సూన్, బై, థ్యాంక్ యూ.